మహిళల భద్రతపై లేడీ పోలీస్ బాసులు ఎంత నిఘా పెట్టినా ఎంతటి స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించినా మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మరొకసారి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. రాత్రి వేళల్లో రోడ్లపై కనిపించే మహిళలను టార్గెట్ చేస్తూ వెంట పడుతున్న ఆకతాయిల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి ప్రాంతం పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. అర్ధరాత్రి 12 దాటినా రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ రద్దీ మధ్య కొందరు మహిళలు యువతలు తమ పనుల్లో నిమగ్నమై ఉంటే మరికొందరు అనివార్య పరిస్థితుల్లో రోడ్లపై కనిపిస్తూ ఉన్నారు. అయితే వారి పరిస్థితి ఏంటో, వారు ఎక్కడికి వెళుతున్నారో, ఎలాంటి సమస్యలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కొంతమంది పోకిరీలు మాత్రం వారిని టార్గెట్ చేస్తున్నారు. మహిళల వెంట బైక్లపై వెళుతున్న యువకులు చీకటిని అవకాశంగా మార్చుకుని బైక్లపై చక్కర్లు కొడుతూ మహిళల వెంట పడుతూ ఉన్నారు. మొదట మాటలు కలబాలని ప్రయత్నం, అది కుదరకపోతే అసభ్య సంకేతాలు, అక్కడితో ఆగకుండా మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నాలు, ఇలా అర్ధరాత్రి వేళల్లో మహిళలు నరకం చూపిస్తూ ఉన్నారు. సీక్రెట్ ఆపరేషన్ దృశ్యాల్లో ఇదంతా బయటపడింది. మహిళల భద్రతపై గతంలో సిపి స్వయంగా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఓ మహిళా ఐపీఎస్ అధికారి కూడా మారువేషంలో అర్ధరాత్రి నగర వీధుల్లో తిరిగి వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు. అయినా కొందరి ప్రవర్తనలో మార్పు రాలేదనే విషయం తాజా దృశ్యాలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉన్నాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపించే ప్రతి మహిళను ఒకే కోణంలో చూడడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, వెంటపడడం, వేధించడం ఇవన్నీ చట్టరీత్యా నేరాలే. అయినా కొందరు యువకులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే పరిస్థితులు మారవని ఈ ఘటన మరొకసారి మనకు గుర్తు చేస్తోంది. అర్ధరాత్రి అయినా పట్టపగలైనా మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరి ప్రతి ఒక్కరిపైన ఉందన్నది తెలుసుకోవాల్సిన విషయం. మహిళల భద్రతపై లేడీ పోలీస్ బాసులు ఎంత నిఘా పెట్టినా ఎంతటి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించినా మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మరొకసారి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. రాత్రి వేళల్లో రోడ్లపై కనిపించే మహిళలను టార్గెట్ చేస్తూ వెంట పడుతున్న ఆకతాయిల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి ప్రాంతం పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. అర్ధరాత్రి 12 దాటిన రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ రద్దీ మధ్య కొందరు మహిళలు, యువతలు తమ పనుల్లో నిమగ్నమై ఉంటే మరికొందరు మాత్రం అనివార్య పరిస్థితుల్లో రోడ్డుపై కనిపిస్తూ ఉంటారు. అయితే వారి పరిస్థితి ఏంటో, వారు ఎక్కడికి వెళుతున్నారో, ఎలాంటి సమస్యలో ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కొంతమంది పోకిరీలు మాత్రం వారిని టార్గెట్ చేస్తున్నారు. మహిళల వెంట బైక్లపై వెళుతున్న యువకులు చీకటిని అవకాశంగా మార్చుకుని బైక్లపై చక్కర్లు కొడుతూ మహిళల వెంట పడుతూ ఉన్నారు. మొదట మాటలు కలపాలని ప్రయత్నం చేస్తారు, అది కుదరకపోతే అసభ్య సంకేతాలు, అక్కడితో ఆగకుండా మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నాలు, ఇలా అర్ధరాత్రి వేళల్లో మహిళలకు నరకం చూపిస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్ దృశ్యాలు ఇదంతా బయటపడింది. మహిళల భద్రతపై గతంలో సిపి స్వయంగా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఓ మహిళా ఐపీఎస్ అధికారి కూడా మారువేషంలో అర్ధరాత్రి నగర వీధుల్లో తిరిగి వాస్తవ పరిస్థితులను అంచనా వేశారు. అయినా కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదనే విషయాన్ని ఈ తాజా దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపించే ప్రతి మహిళను ఒకే కోణంలో చూడడం,
వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, వెంటపడడం, వేధించడం ఇవన్నీ చట్టరీత్యా నేరాలే. అయినా కొందరు యువకులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సమాజంలో ఆలోచన విధానం మారకపోతే పరిస్థితులు మారవని ఈ ఘటన మరొకసారి మనందరికీ గుర్తు చేస్తోంది. అర్ధరాత్రైనా పట్టపగలైనా మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది మాత్రం మహిళల భద్రతపై లేడీ పోలీస్ బాసులు ఎంత నిఘా పెట్టినా, ఎంతటి స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించినా కూడా మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా వరకు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక అర్ధరాత్రి వేళల్లో మహిళలను వేధిస్తున్న, ఇబ్బందులు పెడుతున్న దృశ్యాలు మరొకసారి కూడా సీక్రెట్ ఆపరేషన్లో కూడా స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడిన దృశ్యాలు మరొకసారి కలవరపెడుతూ ఉన్నాయి. సో తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు మనతో పాటు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. సో చూసాం మన సీక్రెట్ ఆపరేషన్ దృశ్యాల్లో కూడా మహిళల వెంట పడుతూ పోకిరీలు చేస్తున్న అకృత్యాలు మొత్తంగా చాలా వరకు చూసాం. తాజాగా కూడా బయటపడిన దృశ్యం అంటే గతంలో కూడా చాలా వరకు పోలీస్ మహిళా బాసులే దిగి అటువైపు పబ్లకు వెళ్లారు, సీక్రెట్ ఆపరేషన్ చేశారు, ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. తర్వాత రీసెంట్గా కూడా 2-3 చోట్ల కూడా స్టింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు, ఎక్కడికక్కడ రెక్కీలు చేస్తున్నారు. బట్ ఎంత చేస్తున్నా కూడా ఈ ఆకతాయిల మైండ్ సెట్ ఆలోచన మాత్రం మారడం లేదు. ఇంకా కూడా మహిళల భద్రతపై చాలా వరకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్న పరిస్థితి. హిమబిందు హైదరాబాద్ మహానగరంలో మహిళల భద్రత విషయంలో వాళ్ళకి ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయనే సంబంధించి కూడా లేడీ మహిళా ఐపీఎస్ లో ఆపరేషన్ నిర్వహించారు. కావచ్చు, చైతన్యపూర్ ఇతర ప్రాంతాలకు సంబంధించి అంటే నిరంతర రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 తర్వాత సింగ్ ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ మహిళలకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయనేటువంటి విషయం సంబంధించి కూడా సాక్షాత్తు వాళ్ళకే చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఏమైనా మార్పులు వస్తాయా అనుకుంటే, కానీ ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే అవన్నీ కూడా స్టింగ్ ఆపరేషన్ సంబంధించి ఎంత ప్రజలకు సంబంధించి కావచ్చు, ఎంత చైతన్యం తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకొచ్చినా కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు అని చెప్పడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. అర్ధరాత్రి వేళ నిరంతర రద్దీగా ఉన్నటువంటి సికింద్రాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కేపీహెచ్బి కాలనీ కావచ్చు, దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ తో పాటు ఇటు హైదరాబాద్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో కావచ్చు, ఆకతాయిల పోకిరేల ఆగడానికి చూస్తుంటే మహిళలకు ఏ మాత్రం భద్రత లేదు అనేటువంటి విషయం అయితే ప్రస్తుతం తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది మహిళలు ఇటు ఆఫీస్ లో విధులు నిర్వహించడం లేటు ఆలస్యం కావచ్చు, లేదంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రైను ఆలస్యం కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా సందర్భం కావచ్చు, ఏదైనా సమయం కావచ్చు, లేట్ అయిన పరిస్థితుల్లో వారు రోడ్డు మీద వచ్చినటువంటి బస్సుకు, లేకుంటే ఆటోకు, లేకుంటే వారి కుటుంబ సభ్యులు వస్తారని వెయిట్ చేయడంతో ఏదో ఒక సందర్భంలో ఆ రోడ్డు మీద నిల్చున్నటువంటి క్రమంలో కూడా చాలా మంది ఆకతాయిలు వాళ్ళని వేధించడం, అదేవిధంగా వారితో అసభ్యంగా మాట్లాడడం వంటి పరిణామాలను కూడా చోటు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సామాన్య మహిళల నుంచి కూడా ఇటు ఐపీఎస్ అధికారుల వరకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతుందని కూడా ఇటీవల స్టింగ్ ఆపరేషన్ లో కూడా తేలినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నక్లెస్ రోడ్డు ఈ ప్రాంతాల్లో కూడా ప్రాస్టిట్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎక్కడైతే రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్, అదేవిధంగా కేపీహెచ్పి ఆ మెట్రో స్టేషన్ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా ప్రాస్టిట్యూషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులు, అదేవిధంగా హిజ్రాలు కూడా ఈ ప్రాస్టిట్యూషన్ లో పాల్గొంటారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత కూడా చాలా మంది బైకులు, అదేవిధంగా కార్లతో వచ్చేటువంటి ఇట్లాంటి పోకిరీలు కూడా అక్కడ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే ప్రతి మహిళని ఏదో సందర్భంలో ఆలస్యం లేకుంటే ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తూ, లేకుంటే క్యాబ్ కోసం వెయిట్ చేసేటువంటి మహిళలు కూడా, బాధిత మహిళలు కూడా ప్రతి ఒక్క మహిళని కూడా ఆ విధంగానే చూస్తున్నట్టు కూడా మనకు
స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవస్థలో కూడా లోపాల కారణంగానే ఇటువంటి ఆగడాలు అంటే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి వేళల్లో సాక్షాత్తు ఐపీఎస్ అధికారులకే ఎదురైనటువంటి చేదు అనుభవం దృష్ట్యా ఆ అనుభవాన్ని పాఠంగా మలుచుకోలేనటువంటి కాకీలు ప్రత్యేక శ్రద్ధ ఏమాత్రం చూపడలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే చైతన్యపూర్తి ఆ ప్రాంతాల్లో కూడా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి సిపి సుమతి ఆ తర్వాత పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మరో ఐపీఎస్ స్టింగ్ అంటే మహిళలకు ఎటువంటి అనుభవాలు ఎదురుతాయనే విషయంపై కూడా ఆమె కూడా స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కింది స్థాయి పోలీసు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో రద్దీ ప్రాంతాలకు సంబంధించి అర్ధరాత్రి వేళల్లో అక్కడ పోలీస్ నిఘా పెంచాలని అక్కడ పెట్రోలింగ్ వాహనాలతో కూడా ఎప్పుడు గస్తీ నిర్వహించాలని పోలీస్ బాసులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఆ దిశగా కూడా అటు భద్రతా విషయం సంబంధించి కావచ్చు అక్కడ గస్తీ నిర్వహించని పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మన స్క్రీన్ పై క్లియర్ గా చూస్తా ఉన్నాం. కేపీహెచ్పి ఆ కాలనీలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పోకీలు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కొంతమంది ప్రాస్టిట్యూషన్స్ ఉండొచ్చు, లేకుంటే కొంతమంది చాలా మంది బాధితులు కూడా అక్కడ వివిధ పనుల కోసం వివిధ జాబ్స్ కోసం లేకుంటే వారి కుటుంబ సభ్యుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే వారి కళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఆ విధంగానే కనబడతారనేటువంటి ఒక ఒక దురుద్దేశంతో కూడా అక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమని కూడా చెప్పొచ్చు. సాక్షాత్తు ఐపీఎస్ అధికారులే స్టింగ్ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా భద్రతా చర్యల విషయం సంబంధించి కూడా లోపాలు ఉన్నాయని నిర్ధారించినప్పటికీ కూడా ఇటువంటి అనుభవాలు మరో మహిళకు ఎదురు కావద్దని కింది స్థాయి పోలీసు సిబ్బందిని హెచ్చరించినా కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావడంపై కూడా ఇప్పుడు సర్వత్రా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా విమర్శలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సదరు ఏదైతే భద్రతా విషయం సంబంధించి కూడా ఇటు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి కూడా ఎక్కడైతే నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో గస్తీ